హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక ఊరిలో బాబు చిన్నదైనా చాలా మోడ్రన్ గా మారుతున్న ఒక గ్రామం ఉండేది. ఆ ఊరిని హెల్దీ లైఫ్ ఊరు అని పిలిచేవారు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పండ్లు కూరగాయలే. వాళ్ళు ఆరోగ్యంగా అందంగా ఉండాలని కోరుకునేవారు. ముఖ్యంగా వాళ్లకు జుట్టు చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళ ఆకులు వారి రూపం అన్ని దానిపైనే ఆధారపడి ఉండేవి. ఆ ఊరిలో 2 రకాల నూనెలు ఉండేవి. ఒకటి ప్యూర్ కొబ్బరి నూనె, ఇంకొకటి బ్రాండెడ్ కొబ్బరి నూనె. ప్యూర్ కొబ్బరి నూనె చాలా పాతది. అది కొబ్బరిని తీసుకొని ఎండలో ఆరబెట్టి నెమ్మదిగా నూనె తీసే ప్రక్రియతో తయారవుతుంది. దానికి సహజమైన వాసన ఉంటుంది, గాఢంగా ఉంటుంది, శరీరానికి నెమ్మదిగా శక్తిని ఇస్తుంది. బ్రాండెడ్ కొబ్బరి నూనె మాత్రం కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. అది అందంగా బాటిల్లో ఉంటుంది. ఎక్స్ట్రాక్షన్ ఫాస్ట్ రిజల్ట్ అని మాటలు బయట కనిపిస్తాయి. అందుకే కొత్తగా వచ్చిన పండ్లు కూరగాయలు దాన్నే ఇష్టపడడం మొదలుపెట్టాయి. ఈజీగా ఉందిరా, డైరెక్ట్ బాటిల్ ఓపెన్ చేసి వాడచ్చు. ఇంకా యాపిల్, క్యారెట్, దోసకాయ మాట్లాడుకుంటూ దాన్ని ఎక్కువగా ఉపయోగించటం ప్రారంభించారు. మొదట వాళ్ళకి చాలా బాగానే అనిపించింది. జుట్టు మెరిసింది, స్మూత్ గా అనిపించింది. కానీ కొద్ది రోజులకి మార్పు కనిపించింది. యాపిల్ తన ఆకులు పడిపోతున్నాయని గమనించింది. క్యారెట్ ముందు స్ట్రాంగ్ గా ఉండేవి, ఇప్పుడు బలహీనంగా అనిపిస్తున్నాయి అని అనుకుంది. దోసకాయ షైన్ ఉంది కానీ హెల్దీ లేదు అని బాధపడింది. అయినా వాళ్ళు ఆపలేదు, ఎందుకంటే అది బ్రాండెడ్ అని ఒక నమ్మకం ఎక్కువగా ఉంది. ఇదంతా చూసిన ఒక చిన్న ఉల్లిపాయ పిల్లాడు చాలా జాగ్రత్తగా గమనించాడు. అతను ముందుగా యాపిల్ దగ్గరకు వెళ్ళి, అక్క, ఈ ఆయిల్ మార్చండి, నాచురల్ గా ట్రై చేయండి అని అన్నాడు. కానీ యాపిల్ నవ్వేసింది. బ్రాండ్ అంటే క్వాలిటీ ఉంటుందిరా అని చెప్పింది. అతని మొదటి ప్రయత్నం విఫలమైంది. తర్వాత అతను అందరినీ కలిసి, మీ హెయిర్ ఫాల్ కి రీజన్ ఇది అయ్యే ఛాన్స్ ఉంది కదా అని చెప్పాడు. కాని వాళ్ళు టైం లేదా, రెడీగా దొరికేవి వాడాలి అని పట్టించుకోలేదు. రెండోసారి కూడా అటెంప్ట్ ఫెయిల్ అయింది. కాని బాబు అతను ఆగలేదు. ఒకరోజు ఊరిలో సమస్య ఎక్కువగా అయింది. చాలా మంది హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారు. అప్పుడు ఉల్లిపాయ పిల్లాడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను 2 గ్రూప్స్ డివైడ్ చేశాడు. ఒక గ్రూప్ కి బ్రాండెడ్ నూనె వాడమన్నాడు, ఇంకొక గ్రూప్ కి ప్యూర్ కొబ్బరి నూనె వాడమన్నాడు. ముందుగా అతను ప్యూర్ నూనె ఎలా తయారవుతుందో చూపించాడు. కొబ్బరి తీసుకొని ఎండలో ఆరబెట్టి నెమ్మదిగా నూనె తీసి విధానం చూపించాడు. అది న్యాచురల్ ప్రాసెస్ రా అని చెప్పాడు. తర్వాత బ్రాండెడ్ నూనె గురించి వివరించాడు. ఇది ఫ్యాక్టరీస్ లో తయారవుతుంది. స్మెల్ కోసం ఫ్రేగ్రెన్స్ యాడ్ చేస్తారు, షెల్ఫ్ లైఫ్ కోసం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు, ఫాస్ట్ గా రిజల్ట్ కనిపించడానికి కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తారు అని చెప్పాడు. ఇది విన్న తర్వాత అందరూ కొంచెం ఆలోచనలో పడ్డారు. కొద్ది రోజులకి ఫలితాలు కనిపించాయి. ప్యూర్ నూనె వాడిన వాళ్ళకి హెయిర్ ఫాల్ తగ్గింది, ఆకులు మళ్ళీ బలంగా మారాయి, షైన్ న్యాచురల్ గా వచ్చింది. బ్రాండెడ్ నూనె వాడిన వాళ్ళకి మాత్రం సమస్య ఇంకా స్ట్రాంగ్ అయింది, అంతగా తగ్గలేదు. అప్పుడు అందరూ టొమాటో అమ్మమ్మ దగ్గరకు వెళ్ళారు. ఆమె అన్నింటినీ విని మెల్లగా హహా అని నవ్వింది. బ్రాండ్ చేస్తే నమ్మకం వస్తుంది కానీ నిజం ప్రాసెస్ లో ఉంటుందిరా అని అంది. న్యాచురల్ గా వచ్చింది బాడీకి ఈజీగా సూట్ అవుతుంది, షార్ట్ కట్ వల్ల షైన్ వస్తుంది, కానీ లాంగ్ టైం కి ప్రాబ్లం వస్తుంది అని తీర్పు చెప్పింది. ఆ మాటలు అందరికీ అర్థమయ్యాయి. బ్రాండెడ్ ఆయిల్ కూడా తరలించుకుంది. నేను యూజ్ అవ్వచ్చు, కానీ నేను ఒక్కటే కాదు అని అంది. ప్యూర్ కొబ్బరి నూనె నిశ్శబ్దంగా ఉంది, కానీ దాని విలువ అందరికీ తెలిసింది. ఆ రోజు నుంచి ఊరిలో మార్పు వచ్చింది. వాళ్ళు ఎక్కువగా ప్యూర్ నూనె వాడటం ప్రారంభించారు.
అవసరం అయితే మాత్రమే బ్రాండెడ్ వాడారు. కొద్ది రోజులకి ఊరు మళ్ళీ ఆరోగ్యంగా మారింది. హెయిర్ ఫాల్ తగ్గింది. ఆకులు బలంగా మారాయి. పుల్లిపాయ పిల్లాడు ఆకాశం వైపు చూసి నిశ్శబ్దంగా నవ్వుకున్నాడు. ఎందుకంటే అతనికి ఒక విషయం తెలుసు. నిజం చెప్పడానికి 2 సార్లు విఫలమైన 3వ మాత్రం ఫలితం వస్తుందని. బ్రాండెడ్ ఆయిల్స్ అని చెప్పి వాడడం ద్వారా హెయిర్ ఫాల్ అవ్వటమే తప్ప దానివల్ల ఈ విజయం లేదు. ఏదైతే ప్యూర్ గా దొరుకుతుందో వాటిని వాడండి. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అంటే, షార్ట్ కట్ మీద నమ్మకం పెట్టుకోవద్దు. నిజం న్యాచురల్ లో ఉంటుంది. స్లో అయినా సరే అది లాంగ్ టైం కి మీకు మేలు చేస్తుంది. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.